కులగణన సర్వే నివేదికపై రేవంత్ సర్కార్ కీలక ముందడుగు వేసింది. రేపు తెలంగాణ కేబినెట్ ప్రత్యేకంగా సమావేశం కానుంది. సీఎం రేవంత్ అధ్యక్షతన ఉదయం 10 గంటలకు అసెంబ్లీ హాల్ నెంబర్ 1లో మంత్రివర్గం భేటీ కానుంది. ఇప్పటికే ప్రభుత్వానికి కులగణన సర్వే నివేదిక అందింది. ఈ సందర్భంగా రేపు జరగబోయే కేబినెట్ ప్రత్యేక సమావేశంలో కులగణన సర్వే నివేదికపై సమీక్షించనున్నారు. ఆ తర్వాత అసెంబ్లీలో దీనిపై చర్చించి మండలిలో తీర్మానం చేసి ఆ తర్వాత కేంద్రానికి కులగణన సర్వే రిపోర్టును అందించనున్నారు. బీసీలకు 42% రిజర్వేషన్లు కేటాయిస్తామని ఎన్నికల సమయంలో కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో సమగ్ర కులగణన సర్వే చేపట్టగా ఆ సర్వే రిపోర్ట్ ప్రభుత్వానికి చేరింది. దీనిపై రేపు అసెంబ్లీ మీటింగ్ హాల్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ ప్రత్యేక సమావేశం జరగనుంది. తెలంగాణలో మొత్తం 3,54,77,554 మందిని సర్వే చేయగా మొత్తం 1,12,15,131 కుటుంబాల వివరాలు నమోదయ్యాయి. ఇక ఈ కులగణన సర్వేలో 96.90% జనాభా పాల్గొనగా 3.10% జనాభా సర్వేలో పాల్గొనలేదు. కులగణన సర్వే ప్రకారం ఎస్సీ జనాభా 17.43%, ఎస్టీలు 10.45%, బీసీలు 46.25%, ఓసీలు 15.79%, ముస్లిం మైనార్టీ జనాభా 12.56%గా ఉంది. 10.08% ముస్లింలు బీసీలను కలిపితే తెలంగాణలో మొత్తం 56.33% బీసీలు ఉన్నట్లుగా నివేదికలో తేలింది. ఇప్పుడు ఈ నివేదిక కేంద్రానికి చేరి అటు నుంచి వచ్చే నిర్ణయాన్ని బట్టి స్థానిక సంస్థల ఎన్నికలపై తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి అశోక్ లైవ్ ద్వారా అందిస్తారు. అశోక్, శ్వేత, రేపు ఉదయం 10 గంటలకు అసెంబ్లీ మీటింగ్ హాల్లో కేబినెట్ సమావేశం ఉంది. సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ కేబినెట్ మీటింగ్ జరగబోతుంది. ప్రధానంగా కులగణన సర్వేకి సంబంధించి నిన్న ఏదైతే కేబినెట్ సబ్ కమిటీకి సంబంధించి ఉత్తమ్ కుమార్ రెడ్డి అలాగే కమిటీ సభ్యులకు నివేదిక అందింది. దీనికి సంబంధించి కులగణన సర్వేకి సంబంధించి సమగ్ర నివేదికను రేపు కేబినెట్లో నిర్ణయం తీసుకుంటారు. కేబినెట్ నుంచి అసెంబ్లీలో చర్చించిన తర్వాత అసెంబ్లీలో మండలిలో తీర్మానం చేసి కేంద్రానికి పంపుతారు. సో ఈ పంపేటువంటి క్రమంలో మనం చూస్తున్నాం, కాంగ్రెస్ పార్టీ ఎన్నికలప్పుడు స్పష్టం చేసింది ఏదైతే స్థానిక సంస్థలకు సంబంధించి 42% రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పింది. సో ఆ నేపథ్యంలోనే సమగ్ర కులగణన సర్వేను చేపట్టింది. దాని ఆధారంగా ప్రస్తుతం రిపోర్ట్ వచ్చింది. దీనికి సంబంధించి రేపు కీలకమైనటువంటి సమావేశం తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. కేబినెట్ మీటింగ్ తర్వాత అసెంబ్లీలో తీర్మానం, అటు నుంచి మండలి 2 తీర్మానాలను కూడా చేసి కేంద్రాన్ని పంపిస్తారు. కేంద్రం నుంచి వచ్చేటువంటి సమాధానం కోసం ఎదురుస్తారు. అయితే ఈ లోపుగానే మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం స్థానిక సంస్థలకు సంబంధించి ఖచ్చితంగా ఎన్నికలు నిర్వహించేందుకు న్యాయపరంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు కూడా ప్రభుత్వం చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుంది. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా కేబినెట్ సమావేశం తర్వాత ఖచ్చితంగా దీనిపై కూడా నిర్ణయం ఉండే అవకాశం ఉంది. ఏదేమైనప్పుడు కూడా మనం చూస్తున్నాం, నిన్న సమగ్ర కులగణన సర్వేకి సంబంధించి రిపోర్ట్ అందడం, ఇవాళ ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన అంశంలో కూడా అయితే ఏకసభ్య జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేశారు. షమీం అఖ్తర్ కొద్దిసేపటి క్రితమే ఉత్తమ్ కుమార్ రెడ్డికి నివేదికను అందించారు. సో దీనిపైన కూడా రేపు అసెంబ్లీలో అయితే స్వల్పకాలిక చర్చ ఉంటుంది. సో ఏదేమైనప్పటికీ కూడా రేపు కేబినెట్ సమావేశం, ఆ తర్వాత అసెంబ్లీ సమావేశం అనేది కూడా చాలా కీలకంగా మారింది. శ్వేత. రైట్ అశోక్, థ్యాంక్ యూ.